ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద హత్యకు కుట్ర జరుగుతోందనంటే అవుననే చెప్తున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. పవన్ కళ్యాణ్ ను అప్రమత్తంగా ఉండమని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నది. ఇప్పుడు ఈ ముచ్చట కాస్త పెద్ద హాట్ టాపిక్ గా మారి రచ్చకే దారితీస్తున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ప్రాణగండం ఉన్నదనే ముచ్చటను అటు అభిమానులు గాని ఇటు కుటుంబ సభ్యులు గాని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఏందనేది మాత్రం మేము వివరంగా చెప్పలేము. అన్ని కూలంకుశంగా రాబోయే రోజులలో చెప్తాం. కానీ మీరు మాత్రం పైలంగా ఉండుండ్రి. ఎందుకంటే కొందరు ఫోన్లలో మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువసేపు మాట్లాడినరంట. వాట్సాప్ గ్రూపులలో కూడా పవన్ కళ్యాణ్ గురించే ఎక్కువగా డిస్కషన్లు చేసుకున్నారంట. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మంచి అయితే పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ కు ముప్పు తెచ్చే ముచ్చట్లే ఎక్కువ మాట్లాడిల్లని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అటు పక్కన ప్రధాని నరేంద్ర మోడీ తోటి సన్నిహితంగా ఉండుతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణమయ్యిండు. ఇక ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడనే సందేహం కూడా నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ సార్కు చెప్తున్నాయి. ఇంకా రెండవది, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు ధర్మరక్షణకై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు. దాంతో మోదీ వ్యతిరేక శక్తులు కూడా ఈ పవన్ కళ్యాణ్ వ్యవహారం కంటగింపుగా మారిందని, మోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యతిరేక వర్గాలు నిఘా పెట్టినాయని చెప్పి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించినటువంటి పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం అవుడుతోటి ఇటుపక్క నుంచి కూడా ఆయనకు థ్రెట్ ఉన్నదని, ఆ వర్గాల నుంచి కూడా చాలా మంది ఫోన్లల్లో వాట్సాప్లల్లో గ్రూపులుగా మాట్లాడుకున్న మాటలను నిఘా వర్గాలు గుర్తించినాయంట. ఇంకా అట్లనే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు తప్పుపడతా ప్రకటన విడుదల కూడా చేసుడు ఇదొక చర్చకు కారణమైంది. మొత్తానికైతే పక్కా కారణాలు ఏమున్నాయో ఏందో మనకు తెలియదు, కానీ నిఘా వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ సార్ను అప్రమత్తంగా ఉండమని మాత్రం హెచ్చరిస్తున్నాయి. ఆయనకు భద్రత పెంచే దిశగా ఆలోచనలు కూడా చేస్తున్నది. కాకపోతే ఈ ముచ్చట తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితేనేమి, జనసేన కార్యకర్తలు అయితేనేమి, ఆంధ్ర ప్రజలైతేనేమి ఇంత మంచి నాయకునికి ఇటువంటి పానముప్పు ఏంటిది అని కొంచెం ఆందోళన చెందుతున్నారు. మా నాయకునికి సరైనటువంటి భద్రత కల్పించుండ్రి, అవసరమైతే ఇంకెక్కువ భద్రతనే ఇయ్యుండ్రి తప్ప తక్కువ కావద్దు. మా నాయకుడు సల్లంగా ఉండాలి, మా పవన్ కళ్యాణ్ బాగుండాలి, 10 మంది మంచి కోరి 10 మంది సాయం చేసే ఒక నాయకుడు మాకు వచ్చినందుకు మేము ఆనందపడుతున్నాం. ఆయనను కాపాడుకునే బాధ్యత కూడా మాది, అట్లనే ప్రభుత్వాన్ని కూడా కేంద్రాన్ని కూడా అని చాలా మంది పవన్ కళ్యాణ్ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక ఇంకొందరేమో ఎందరు ఎన్ని కుట్రలు చేసినా, ఎందరు ఎన్ని పన్నాగాలు వండినా సరే మా పవన్ కళ్యాణ్ కు ఏం కాదు. వారాయి ఉపాసన చేసిన పవన్ కళ్యాణ్ సార్కు అమ్మవారి ఆశీస్సులు బాగానే ఉన్నాయి. అందుకనే 21 సీట్లకు 21 సీట్లు ప్రతిపక్షాలను పత్తా లేకుండా చేసిన మా పవన్ కళ్యాణ్ కు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మా పవన్ కళ్యాణ్ సార్కి ఏం కాదు, అన్ని ఆ వారాయి అమ్మవారే ఆయనను చూసుకుంటది, ఆయనను టచ్ కూడా చేయలేరు అని అంటున్నారు కొందరు కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు.